నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 5:34 నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆ కాలం వైద్యులకు మందులకు లొంగని వ్యాధి ఆమెది. అయితే వైద్యులందరికంటే మానవపరమైన నివారణోపాయాలన్నిటికంటే గొప్పవాడైన వ్యక్తి దగ్గరకు ఆమె నమ్మకం ఆమెను నడిపించింది. ఆ స్త్రీ తన నమ్మకాన్ని దాచిపెట్టుకోవడం యేసుకు ఇష్టం లేదు. దానికోసం ఆమెను బహిరంగంగా మెచ్చుకుని ఆమెను ఆశీర్వదించాలని ఆయన కోరాడు. యేసు ఈ లోకానికి రావడంలో ఒక ప్రధానమైన కారణం చెదిరిన హృదయాలకు శాంతి చేకూర్చడమే. అందుకే 12 సంవత్సరముల రక్తస్రావంతో బాధపడుతూ ఇంకా తనకు విడుదల ఇచ్చేది క్రీస్తు మాత్రమే అని విశ్వసించింది. స్వస్థత పొందుకుంది. అందుకు యేసు ఆమెను నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పడం చూస్తాం. మార్కు సువార్త 10:46-52 దారి ప్రక్కన ఒక గుడ్డివాడు యేసును దావీదు కుమారుడా కరుణించము అని కేకలు వేస్తూ ఉన్నాడు. శిష్యులు అతనిని గద్దించారు. కానీ యేసు ఆగి అతనిని పిలిచిన వెంటనే యేసు నద్దుకు వచ్చాడు. నీ కోసం నన్నేమి చేయమంటావు అని అడిగితే, బోధకుడా నాకు చూపు కలిగేలా చేయని అడిగాడు. అప్పుడు యేసు నీవు వెళ్ళవచ్చు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని అనగానే ఆ గుడ్డివాడు చూపు పొందుకున్నాడు. ఇక్కడ క్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసమునకు గల ప్రభావాన్ని మరొకసారి మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యాలు 14:9 లుస్త్రలో సువార్త ప్రకటిస్తున్న సమయంలో అక్కడ ఒకడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండి నడవలేకపోయాడు. అతడు పౌలు యొక్క సువార్తను ఆసక్తిగా విన్నాడు. పౌలు అతని తేరి చూచి అతనిలోని విశ్వాసం ఉండుట గమనించి అతనితో నీ పాదములు మోపి సరిగ్గా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. ఇతరులలో విశ్వాసం పనిచేస్తూ ఉంటే కొన్నిసార్లు తన సేవకులు అది గుర్తించేలా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. దేవుని యందు మనకు గల విశ్వాసం దేవుని యొక్క ప్రభావమును అనుభవించుటకు గొప్ప సాధనం. విశ్వాసులమైన మనం సకలము సాధ్యపరచగల దేవుని ఎడల స్థిరమైన విశ్వాసం ఉంచేవారంగా ఉంటే జీవితాలలో అసాధారణ కార్యములు జరుగుట మనం చూస్తాం. ఆమేన్.